Hi views. టుడే టాపిక్ వచ్చేసి మనం వర్కింగ్ విత్ డేటా ట్రాన్స్ఫార్మ్. సో డేటా ట్రాన్స్ఫార్మ్ యొక్క వర్కింగ్ గురించి ఈ వీడియో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ డేటా ట్రాన్స్ఫార్మ్? సో డేటా ట్రాన్స్ఫార్మ్ is a rule. It can be created under data model category. Data transform are useful in assigning single value properties and updated source page or target page and update source page list to target page list. Data transform ultimately performs property dash set. So this is a single page or page property or page list properties. So we can get data transform from another data transform by selecting apply data transform. సో డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది ఒక రోలు. దీన్ని వచ్చేసి మనం డేటా మోడల్ కేటగిరీలో యూస్ చేస్తాం, క్రియేట్ చేస్తాం. డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది సో అసైనింగ్ ద సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్ ఆర్ సో అప్డేటెడ్ సోర్స్ పేజెస్ ఆర్ లేదా టార్గెట్ పేజెస్, అప్డేటెడ్ సోర్స్ పేజ్ లిస్ట్ ఆర్ టార్గెట్ పేజ్ లిస్ట్ వంటి ఏవైనా కానీ ఇందులో మనం యూజ్ చేస్తాం. సో డేటా ట్రాన్స్ఫార్మ్లో సో డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది ప్రాపర్టీ అనేది ఎప్పటికి కూడా సెట్ ఉన్న ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద సింగిల్ వాల్యూ ఆర్ పేజ్ లిస్ట్. సో ఏదైనా ఉండొచ్చు. సో డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది బై సెలెక్టింగ్ అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి ఒక డేటా ట్రాన్స్ఫార్మ్స్ ఇంకో డేటా ట్రాన్స్ఫార్మ్ కాల్ చేయవచ్చు. సో డేటా ట్రాన్స్ఫార్మ్ను మనం ఆన్ క్లిక్ ఆర్ ఆన్ చేంజ్ మీద ఆన్ కంట్రోల్స్ మీద కాల్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డేటా ట్రాన్స్ఫార్మ్లో కాల్ చేస్తాం, యాక్టివిటీస్లో కూడా కాల్ చేస్తాం, ఫ్లో యాక్షన్లో కాల్ చేస్తాం. సో నెక్స్ట్ డేటా పేజెస్లో కూడా మనం కాల్ చేస్తాం. PRPC అనేది ప్రొవైడ్స్ OOTB TTF నేమ్, దట్స్ నేమ్ ఈస్ PY default. సో విచ్ ఈస్ కాల్డ్ అండర్ ప్రాసెస్ ట్యాబ్ ఆఫ్ ఎవరీ ఫ్లో. సో మనకు ప్రతి ఫ్లో రూల్లో సో PY డిఫాల్ట్ అనే ఒక OOTB డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో అది ఒకసారి చూద్దాం. సో దిస్ ఇస్ ద ఫ్లో కస్టమర్ డీటెయిల్స్. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ప్రాసెస్ ట్యాబ్లో ఇక్కడ చూడొచ్చు గైస్, PY డిఫాల్ట్. దిస్ ఈస్ ద బై డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్. ఓపెన్ దిస్ వన్. సో ఇక్కడ చూడొచ్చు గైస్, PY వర్క్ ఐడి ప్రిఫిక్స్ అనేది బై డిఫాల్ట్ C' తో ఉంది. సో మనకు వచ్చేసి ఇక్కడ ఫ్లో రన్ చేస్తే IDFCతో మనకు వర్క్ ఆబ్జెక్ట్ అన్నది రన్ అవుతుంది. సో ఎందుకంటే మనం వర్క్ ఆబ్జెక్ట్ ఐడిని చేంజ్ చేసాం. సో IDFC అన్నట్టుగా మనం చేంజ్ చేసాం. యాక్చువల్లీ మనకు PY డిఫాల్ట్లో C' తో ఉంది. సో మన మెయిన్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ప్రిఫిక్స్లో మనం IDFCగా చేంజ్ చేసాం. సో ఇన్ కేస్ మనం వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ప్రిఫిక్స్ అన్నది ఏది కూడా మెన్షన్ చేయకపోతే మనకు బై డిఫాల్ట్గా C' తోనే
వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ప్రిఫిక్స్ అనేది, సో ఐ మీన్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అనేది మెన్షన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి తో సో ఇన్ కేస్ మనకి ఏదైనా కానీ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ప్రిఫిక్స్ చేంజ్ చేస్తే, సో ఇక్కడున్న డాష్ అనేది ఓవర్ రైడ్ అయిపోయి మనకు మనం చేంజ్ చేసినటువంటి ఐడినే మనకు వర్క్ ఆబ్జెక్ట్ ఐడిగా ప్రిఫిక్స్గా చూపెడుతుంది. సో ఇక్కడ ఐడిఎఫ్సిగా వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ప్రిఫిక్స్ని చేంజ్ చేస్తాను యాక్చువల్లీ. సో మనకు కాబట్టి ఐడిఎఫ్సిగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు డేటా ట్రాన్స్ఫార్మ్లో తో ఉంది. సో ఇన్ కేస్ మనం ఇక్కడ ఐడిఎఫ్సి అన్నది యాక్చువల్లీ మనం చేంజ్ చేయలేదు. సో దిస్ ఇస్ ద ఎంటీ. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఇక్కడ తోనే మెన్షన్ అవుతుంది. సో అది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు గైస్, మనకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేను ఐడిఎఫ్సి అన్న నేమ్తో మెన్షన్ చేశాను. సో ఐడిఎఫ్సి అన్న నేమ్తోనే యాక్చువల్గా మనకు కేసు అన్నది మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఉన్నది కస్టమర్ డీటెయిల్స్. సో రెండు సేమ్ నేమ్తో ఉన్నాయి. దిస్ ఈస్ ద కేస్ టైప్ 1, దిస్ ఈస్ ద నార్మల్ ఫ్లో రూల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్ ఫ్లో రూల్లో నుంచే చూద్దాం. సో యాక్చువల్లీ ఇక్కడ మనకు నేమ్ మెన్షన్ చేయట్లేదు నేను. సో ఇక్కడ వచ్చేసి వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ప్రిఫిక్స్ ఐడిఎఫ్సి అని ఇచ్చాను. సో బై ద రీజన్, సో మనకు యాక్చువల్లీ బై డిఫాల్ట్గా ఇక్కడ ఐడిఎఫ్సి క్రియేట్ అయ్యింది. సో ఐ మీన్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఐడిఎఫ్సి నేమ్తో మనకు ఇక్కడ క్రియేట్ అయ్యింది. సో ఇక్కడ యాక్చువల్లీ మనకు ఇక్కడ ఐడిఎఫ్సి ప్రిఫిక్స్ అనేది తీసేస్తే మనకు తోనే మూవ్ అవుతుంది. అది కూడా ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు చూడొచ్చు గైస్, ఇక్కడ చూడొచ్చు మనకు తో మెన్షన్ అయింది. సో బికాస్ యాక్చువల్లీ మనకు ఇక్కడ ఉన్నటువంటి పీవై డిఫాల్ట్, సో పీవై వర్క్ ఐడి ప్రిఫిక్స్ అన్నది డేటా ట్రాన్స్ఫార్మ్లో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. సో నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ వచ్చేసి మనకి వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ప్రిఫిక్స్. ఇన్ కేస్ మనం వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ప్రిఫిక్స్ ఇక్కడ ఏదైనా మెన్షన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి డాష్, సో ఐ మీన్ పీవై డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ రిలేటెడ్గా ఉన్నటువంటి సో పీవై వర్క్ ఐడి ప్రిఫిక్స్ అన్నది ఓవర్ రైడ్ అయిపోయి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఐ మీన్ ఇక్కడ మనం మెన్షన్ చేసినటువంటి వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ప్రిఫిక్స్ అన్నది రన్ అవుతుంది. సో ఇది గాయస్ పీవై డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్. సో యాక్చువల్లీ మనం ఇక్కడ ఐడిఎఫ్సి మెన్షన్ చేసి చూద్దాం ఒకసారి. సో సేవ్. సో ఇప్పుడు చూడండి గైస్, ఒక్కసారి ఫ్లోరల్ రన్ చేస్తే మనకు ఐడిఎఫ్సి అన్న నేమ్తోనే మెన్షన్ అవుతుంది. సో చూడండి, సో దిస్ ఈస్ ద పీవై డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్. సో మనం పీవై డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ యాక్చువల్గా మనం అప్లికేషన్ ఇది డేటా ట్రాన్స్ఫార్మ్ మనం అప్లికేషన్ రూల్ ఫామ్లో యూజ్ చేస్తాం, అండ్ పీవై డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్లో కూడా మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వర్కింగ్ విత్ డేటా ట్రాన్స్ఫర్. సో
మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ యొక్క వర్కింగ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దిస్ ఈస్ ద డేటా ట్రాన్స్ఫార్మ్ ఇంట్రడక్షన్, జస్ట్ ఫర్ ఇంట్రడక్షన్. సో ఇప్పుడు వర్కింగ్ విత్ డేటా ట్రాన్స్ఫార్మ్. సో యాక్చువల్గా డేటా ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసి మనం సమ్ కండిషన్స్, లాజికల్ వెన్ కండిషన్స్ యూస్ చేసి సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని అచీవ్ చేసుకోవచ్చు. సో ఎలా అన్నది అది చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిక్వైర్మెంట్ వచ్చేసి ఇంప్లిమెంట్ డ్రాప్ డౌన్ ఫంక్షనాలిటీస్ టు షో ద లిస్ట్ ఆన్ అవైలబుల్ లోన్స్ బేస్డ్ ఆన్ టోటల్ ఇన్కమ్. సో మనకు టోటల్ ఇన్కమ్ బేస్ చేసుకొని సో సమ్ పర్టికులర్ లోన్స్ అనేవి మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో సో కస్టమర్ యొక్క ఇన్కమ్ బేస్ చేసుకొని మనకు లోన్ ఏ టైప్ ఆఫ్ లోన్ అన్నది మనకు అవైలబుల్లో ఉంటుంది అన్నది మనం డిస్ప్లే చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఇన్కమ్ 5 to 10 lakhs ఉంటే సో కస్టమర్ యొక్క ఇన్కమ్ సో పర్సన్కి ఎడ్యుకేషనల్ లోన్ అవైలబుల్గా ఉంటుంది. సో అదే 10 to 20 lakhs అవైలబుల్గా ఉంటే సో ఎడ్యుకేషనల్, కార్ అండ్ హోమ్ లోన్, అండ్ 20 to 50 ఉంటే సో ఎడ్యుకేషనల్, కార్, హోమ్ లోన్, బిజినెస్ లోన్, అగ్రికల్చర్స్ లోన్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇవన్నీ శాంక్షన్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కండిషన్ బేస్ చేసుకొని మనం ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ వర్కింగ్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక న్యూ ప్రాపర్టీని క్రియేట్ చేసుకోవాలి. ఈజ్ కస్టమర్ ఎంప్లాయిడ్ అన్న ఒక రేడియో బటన్. సో దిస్ ఇస్ ద రేడియో బటన్. సో దాన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ వర్క్ క్లాస్లో దిస్ ఈస్ అవర్ వర్క్ క్లాస్. వర్క్ క్లాస్లో వచ్చేసి మనకు ఈజ్ కస్టమర్ ఎంప్లాయిడ్ అన్నటువంటి ఒక ప్రాపర్టీని క్రియేట్ చేద్దాం. సో ఈజ్ కస్టమర్ ఎంప్లాయిడ్. So create and open. This one is the radio button. So ఇక్కడ చూడొచ్చు guys, px text. సో ఇక్కడ టెక్స్ట్ ఉంది. సో టెక్స్ట్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి యూఐ కంట్రోల్ రేడియో బటన్ గా తీసుకుందాం. సో రేడియో బటన్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి లోకల్ టెస్ట్ ఎస్ ఆర్ నో. సో దిస్ వన్ సేవ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇన్కమ్ ప్రాపర్టీ. సో ఇన్కమ్ ప్రాపర్టీని మనం డేటా క్లాస్లో క్రియేట్ చేద్దాం. ఐడిఎఫ్సి డేటా బేసిక్ డీటెయిల్స్లో మనం ఇన్కమ్ ప్రాపర్టీని క్రియేట్ చేద్దాం.
ఇన్కమ్. సో క్రియేట్ అండ్ ఓపెన్. సో ఇది వచ్చేసి మనకు డెసిమల్ తీసుకుందాం. సో యాక్చువల్ ఇన్కమ్ ప్రాపర్టీ ఉన్నది నంబర్ టైప్లో ఉండాలి. సో కాబట్టి డెసిమల్. సేవ్. నెక్స్ట్ టోటల్ ఇన్కమ్ ప్రాపర్టీని క్రియేట్ చేద్దాం వర్క్ క్లాస్లో. సో మనకు టోటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అన్నది ఎవ్రీవేర్ మనకు యూజ్ అవ్వదు. సో కాబట్టి మనకు వర్క్ క్లాస్లో క్రియేట్ చేసుకోవాలి. సో టోటల్ ఇన్కమ్. క్రియేట్ అండ్ ఓపెన్. ప్రాపర్టీ టైప్ వచ్చేసి డెసిమల్ తీసుకుందాం. సో సేవ్. నెక్స్ట్ మనకు ఒక డ్రాప్ డౌన్ ప్రాపర్టీని క్రియేట్ చేసుకుందాం. సెలెక్టెడ్ లోన్ అన్నటువంటిది వర్క్ క్లాస్లో. సెలెక్టెడ్ లోన్. దిస్ ఈస్ ద డ్రాప్ డౌన్. సో మనకు ఇక్కడ డ్రాప్ డౌన్ అన్న ప్రాపర్టీని క్రియేట్ చేసుకుందాం. సో ఐ మీన్ సెలెక్టెడ్ లోన్ అన్న ప్రాపర్టీని క్రియేట్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక న్యూ ప్రాపర్టీని క్రియేట్ చేసుకోవాలి. లోన్ టైప్. లోన్ టైప్ అన్నటువంటిది ఒక న్యూ ప్రాపర్టీని మనం క్రియేట్ చేసుకోవాలి వర్క్ క్లాస్లో అగైన్. సో లోన్ టైప్. సో సేవ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఒక పేజ్ లిస్ట్ను వర్క్ క్లాస్లో మనం క్రియేట్ చేసుకోవాలి. సో దట్స్ వన్ ఈజ్ eligible loan. ఎలిజిబుల్ లోన్ పేజ్ లిస్ట్. సో ఐ మీన్ సో ఇక్కడ మనం పిఎల్ అని మెన్షన్ చేద్దాం. సో క్రియేట్ అండ్ ఓపెన్. ఇక్కడ మనకు పేజ్ లిస్ట్ తీసుకోవాలి ప్రాపర్టీ. సో చూడండి గైస్, ఇక్కడ మనం పేజ్ లిస్ట్ తీసుకోవాలి. సో తర్వాత వచ్చేసి మనం
పేజ్ లిస్ట్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఐడిఎఫ్సి సో దిస్ వర్క్ క్లాస్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో సేవ్. నెక్స్ట్ మనం కస్టమర్ డీటెయిల్స్ సెక్షన్ ఓపెన్ చేసుకోవాలి. So guys, this is our customer details section. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక రేడియో బటన్. సో ఐ మీన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి ఒక రేడియో బటన్. సో పికర్స్ open this one radio button configuration. So dot is customer employee. Go to presentation tab, horizontal, take submit. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం కస్టమర్ ఇన్కమ్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. టేక్ వన్ టెక్స్ట్ ఇన్పుట్. Open this one. Dot customer details page dot income. So submit. So this is the customer income. So దీనికి అప్లై విజిబిలిటీ. సో ఐ మీన్ సో కండిషన్ మనం మెన్షన్ చేద్దాం. కండిషన్ ఎక్స్ప్రెషన్. Dot is customer employee. So S. Save. To submit. సో ఇక్కడ చూడొచ్చు గైస్, మనకు ఎస్ఆర్ నో ఇక్కడ క్యాపిటల్స్ ఉన్నాయా స్మాల్స్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి. సో అదే విధంగా మనకు ఇక్కడ కండిషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి క్యాప్స్ లాక్. సో అది సో ఇక్కడ మనకు స్మాల్ నుండి ఇక్కడ క్యాప్స్ మెన్షన్ చేస్తే కండిషన్ అనేది వర్కౌట్ అవ్వదు. సో ఇక్కడ క్యాపిటల్ నుండి ఇక్కడ స్మాల్ ఉంటే కండిషన్ అనేది వర్కౌట్ అవ్వదు.
సో ఇక్కడ ఏది ఉందో ఇక్కడ కూడా అదే మెన్షన్ చేయాలి. సో ఓపెన్ ఫ్యామిలీ డీటెయిల్స్ సెక్షన్. నెక్స్ట్, I mean, this one is father details section. సో ఇక్కడ కూడా మనకు ఇన్కమ్ ప్రాపర్టీని క్యాప్చర్ చేయాలి. సో టేక్ వన్ టెక్స్ట్ ఇంపోర్ట్. Open this one. Dot father details page dot income. So submit. So next వచ్చేసి transactional details. Open this one. సో యాక్చువల్లీ ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఉన్నాయి. సో మనం నామినీ డీటెయిల్స్ ఇన్కమ్తో మనకు పని లేదు. సో కాబట్టి రిమూవ్ దిస్ వన్. సో ఓపెన్ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్. Include one drop down. That's one is selected loans. సో మనకు సెలెక్టెడ్ లోన్స్ కోసం మనకు ఒక డ్రాగ్ అండ్ డ్రాప్, సో ఐ మీన్ ఒక డ్రాప్ డౌన్ తీసుకుందాం ఇక్కడ. మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో ఐ థింక్ సో మనకు ఈ ప్రాపర్టీని ఇక్కడ మెన్షన్ చేద్దాం, కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది. సో ఓకే, ఓపెన్ దిస్ వన్. డాట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ సెలెక్టెడ్ లోన్ అనేది కావాలి. సో కాబట్టి మనకు మ్యాప్. సో ఇక్కడ మనకు సెలెక్టెడ్ లోన్. సో అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ డాట్ సో ఐ థింక్ సో selected loan. So apply visibility condition expression. Does customer have bank account? So I mean dot does customer have bank account? So condition expression. Open this one.
సో ఇక్కడ వచ్చేసి మనకు డాట్ అకౌంట్ ఫోల్డర్ డీటెయిల్స్ డాట్ does customer have bank account. ఇక్కడ వచ్చేసి మనకు ఎస్. సో దిస్ ఈస్ ద అవర్ కండిషన్. నెక్స్ట్ వచ్చేసి మనకు డాట్ అకౌంట్ ఫోల్డర్ డీటెయిల్స్ డాట్ does customer have guarantor. Yes. So this is our condition. So submit. Selected loan type. So once we open this in this one. Yes. Yes. Okay. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్షన్ సేవ్ చేసి ఒక న్యూ డేటా ట్రాన్స్ఫార్మ్ను క్రియేట్ చేద్దాం. సో ఓపెన్ దిస్ సేవ్. సో సేవ్. సేవ్. సో ఇప్పుడు మనం ఒక డేటా ట్రాన్స్ఫార్మ్ను రన్ చేద్దాం. క్లోజ్ ఆల్. సో ఫ్రేమ్వర్క్లో వర్క్ క్లాస్లో మనకు ఒక డేటా ట్రాన్స్ఫార్మ్ని రన్ చేద్దాం. నావిగేషన్స్ చూడండి, డేటా మోడల్లో డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది మనకు అవైలబిలిటీగా ఉంటుంది. ఎలిజిబుల్ లోన్ DTF. సో ఐ థింక్ డేటా ట్రాన్స్ఫార్మ్. సో నేను DTF అని మెన్షన్ చేస్తున్నాను. DTF అంటే డేటా ట్రాన్స్ఫార్మ్ అని. సో మీనింగ్ ఇక్కడ కాన్ఫిగరేషన్ క్లిప్ బోర్డ్లో ఉందా. సో క్రియేట్ అండ్ ఓపెన్. సో ఇక్కడ చూడొచ్చు మనకు యాక్షన్, టార్గెట్, రిలేషన్, సోర్స్. సో యాక్చువల్లీ మనకు యాక్టివిటీస్లో సోర్స్, టార్గెట్ అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో టార్గెట్ అండ్ రైట్ సైడ్లో సోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో దీని మీనింగ్ ఏమిటంటే మనకు కావాల్సిన టార్గెట్. సో మనకు కావాల్సిన టార్గెట్ ఏంటి అన్నది ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. మనకు కావాల్సిన టార్గెట్. సో ఐ థింక్